Hello friends, welcome to the next session of current affairs. So let's quickly start with today's current affairs. So సెప్టెంబర్ 18 ఇంపార్టెంట్ డేస్ ఏమేమి ఉన్నాయి అంటే సెప్టెంబర్ 18న మనకి మల్టిపుల్ ఉన్నాయండి. అంటే ఒకటి కాదు 3 ఇంపార్టెంట్ డేస్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయండి. వాటిలో మొదటిది ఏంటి అంటే వరల్డ్ బ్యాంబూ డే. చాలా ముఖ్యమైనది వరల్డ్ బ్యాంబూ డే. మనకి గతంలో అనేక సార్లు రైల్వేలోని ఎగ్జామ్స్లో మనకి ఏఎల్పి, జేఈ, అదేవిధంగా గ్రూప్ డి గతంలో జరిగిన ఎగ్జామ్స్లో 2-3 సార్లు రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్ వరల్డ్ బ్యాంబూ డే అనేది. సో మరి రాబోతున్న ఎగ్జామ్స్ కూడా అదే విధంగా చాలా ముఖ్యమైనటువంటిది వరల్డ్ బ్యాంబూ డే. ఈ వరల్డ్ బ్యాంబూ డే 2021 సందర్భంగా ఒక కొత్త హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేయడం జరిగింది. సో ఆ హ్యాష్ ట్యాగ్ ఏంటి అంటే ప్లాంట్ బ్యాంబూ. వరల్డ్ బ్యాంబూ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారు అంటే హ్యాష్ ట్యాగ్ ప్లాంట్ బ్యాంబూ అనే ఒక హ్యాష్ ట్యాగ్ని ట్విట్టర్లోని, ఇన్స్టాగ్రామ్లోని, వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్రెండ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ మనకి ఈ సంవత్సరం వరల్డ్ బ్యాంబూ డే సందర్భంగా ఏ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేశారు అంటే హ్యాష్ ట్యాగ్ ప్లాంట్ బ్యాంబూని ట్రెండ్ చేయడం జరిగింది. అదే విధంగా మరి ఈ సంవత్సరం బ్యాంబూ డే యొక్క థీమ్ ఏంటి అంటే ఇట్ ఈస్ టైమ్ టు ప్లాంట్ బ్యాంబూ. హ్యాష్ ట్యాగ్ ప్లాంట్ బ్యాంబూ, ఇట్ ఈస్ టైమ్ టు ప్లాంట్ బ్యాంబూ అనేది ఈ సంవత్సరం థీమ్గా ఉంది. ఇక మనకి 2009లో వరల్డ్ బ్యాంబూ కాంగ్రెస్ అనేది ఒకటి జరిగింది. 2009లో వరల్డ్ బ్యాంబూ కాంగ్రెస్ అనేది జరిగింది. ఆ వరల్డ్ బ్యాంబూ కాంగ్రెస్ 2009లోనే మొట్టమొదటిసారి మనకి ఏం చేశారు అంటే ఈ బ్యాంబూ డేని సెప్టెంబర్ 18న జరుపుకోవాలి అని డిసైడ్ చేశారు. ఎవరు డిసైడ్ చేశారు? వరల్డ్ బ్యాంబూ ఆర్గనైజేషన్. వరల్డ్ బ్యాంబూ ఆర్గనైజేషన్ ఏం చేసింది అంటే మనకి సెప్టెంబర్ 18న ఈ వరల్డ్ బ్యాంబూ డే సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం అని 2009లో డిసైడ్ చేసింది. ఆ విధంగా ప్రతి సంవత్సరం మనకి సెప్టెంబర్ 18న వరల్డ్ బ్యాంబూ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే ప్లాంట్ బ్యాంబూ, ఇట్ ఈస్ టైమ్ టు ప్లాంట్ బ్యాంబూ. ఈ హ్యాష్ ట్యాగ్ అనేది అన్నిటికన్నా ముఖ్యమైనదండి, ఎక్కువగా మనకి ఫోకస్ చేయబడింది. సో హ్యాష్ ట్యాగ్ ప్లాంట్ బ్యాంబూ, ఇట్ ఈస్ ద టైమ్ టు ప్లాంట్ బ్యాంబూ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. ఇది ఈ సంవత్సరం సెప్టెంబర్ 18 వరల్డ్ బ్యాంబూ డే. ఇక నెక్స్ట్ వన్ బ్యాంబూ డే తర్వాత రెండోది ఈక్వల్ పే డే. వరల్డ్ ఈక్వల్ పే డే లేదా ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే. దీన్నే మనం తెలుగులో ఏమంటాము అంటే సమాన వేతన దినోత్సవం. సమాన వేతన దినోత్సవం. మనకి ఎన్నో సంవత్సరాలుగా మహిళా సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న కూడా మనం విమెన్ ఎంపవర్మెంట్ లేదా మహిళా సాధికారతకి సంబంధించిన కొన్ని పాయింట్లు అనేవి డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మహిళా సాధికారత అనేది ఏ విధంగా మనకి ముఖ్యమైనది అనేది చూసినట్లయితే సమాన పనికి సమాన వేతనం, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అనేది కొన్ని వందల సంవత్సరాలుగా మహిళలు డిమాండ్ చేస్తున్నటువంటి ఒక అంశం. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా మహిళలు డిమాండ్ చేస్తున్నారు, కానీ ఇప్పటికీ కూడా అది సరిగ్గా నెరవేరలేదు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రమే, ప్రభుత్వ సంస్థలు డైరెక్ట్గా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మనకేంటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అంటే వాళ్ళు మగ, ఆడ లేదంటే నపుంసకుల అనే 3 రకాలుగా ఎవరైనా సరే అందరికీ సమాన వేతనం అనేది ఉంటుంది. కానీ ప్రెజెంట్ డే మనకి ప్రైవేట్ సెక్టార్లో చూస్తే మగవాళ్లకు ఒక వేతనం, ఆడవాళ్ళకి ఒక వేతనం, చేసే పని ఒకటే. అదే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, అసంఘటిత రంగాల్లోకి వెళ్ళాము అంటే ఇంకా పూర్తిగా మారిపోయి ఉంటుందండి. అక్కడ మహిళలకి చాలా తక్కువ ఇస్తారు. ఎప్పుడైతే మనం అదే పనికి పురుషుడికి ఇచ్చే వేతనాలతో కనుక
దాన్ని మనం కంపేర్ చేసినట్లయితే మహిళలకి చాలా తక్కువ వేతనం అనేది ఉంటుంది. అందువలన ప్రపంచవ్యాప్తంగా మహిళలందరికీ కూడా సమాన వేతనం అనేది ఒక హక్కుగా కల్పించాలి అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే, ప్రపంచ సమాన వేతన దినోత్సవం ఎప్పుడు సెప్టెంబర్ 18న సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే దీనిని ఎవరు డిక్లేర్ చేశారు అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు దీన్ని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యమైనది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు డిక్లేర్ చేసిన సమాన వేతన దినోత్సవం ఎప్పుడు 18 సెప్టెంబర్ 2021, రైట్. సో దీని తర్వాత ఇక మూడో ముఖ్యమైన రోజు వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే. ఇక్కడ చాలా ముఖ్యమైన పదం ఏది అంటే మానిటరింగ్ అండి. అంటే వాటర్ డే మనం చాలా రకాలుగా చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఏంటి అంటే వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే. ఇది ఎందుకు ముఖ్యం అంటే మన ప్రపంచంలో దాదాపు 97% నీరు మనం వాడుకోవడానికి పనికిరాదు. మిగతా 3%లో కూడా మళ్ళీ అందులో మెజారిటీ దాదాపు 95 to 97% పోలార్ ఐస్ క్యాప్స్, గ్లేషియర్స్ అటువంటి వాటిలో ఐస్ ముక్కలుగా ఉండిపోయింది. ఇక అత్యంత తక్కువ శాతం మాత్రమే మనం ఏం చేయగలం, నీటిని వాడుకోగలం. ఇక నీరు మనం వాడుకునే నీటికి సంబంధించిన గణాంకాలు ఈ విధంగా ఉంటే స్టాటిస్టిక్స్ అనేవి మెయిన్ మనకి ఏదైతే ఆక్వాటిక్ అండ్ మెరైన్ లైఫ్ అనేది ఉందో అంటే ఏదైతే మనకి నీటిలో ఉండేటటువంటి అనేక రకాలుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. చిత్తడి నేలలు అంటే వెట్లాండ్స్, వాటిలో తేమ లేదా నీరు సరిగ్గా లేకపోతే అవి ఎండిపోయి మనకి అవి ఎన్నో రకాలైన ఎకాలజీ, బయోడైవర్సిటీ, వైవిధ్యానికి నెలవైనటువంటి చిత్తడి నేలలు వెట్లాండ్స్ అనేవి కూడా అంతరించిపోతున్నాయి. ఎందుకు? వాటిలో ఉండే నీరు లేదా తేమ అనేది తగ్గిపోతా ఉంది. అదే విధంగా మనకి భూగర్భ జలాలు చాలా ప్రదేశాల్లో అడుగంటిపోవడం అనేది మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇటువంటివి ఎన్నో ఉన్నాయండి, మనకి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి ఇటువంటివి. ఇవన్నీ కూడా దేనితో ముడిపడి ఉన్నాయి అంటే నీటితో ముడిపడి ఉన్నాయి. కాబట్టి నీటి నిల్వలు, అదేవిధంగా నీటి లభ్యత, నీరు ఎంతవరకు ఉన్నది అనేది తరచూ మనం దాన్ని స్క్రూటినీ చేయడం లేదా మానిటర్ చేయడం అనేది చాలా ముఖ్యం. అటువంటి దానికోసమే మనకి సెప్టెంబర్ 18న వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే అనేది ఒక ముఖ్యమైన దినోత్సవంగా జరుపుకుంటామండి. మరి ఈ వరల్డ్ వాటర్ డేని మొట్టమొదటిసారిగా డిక్లేర్ చేసిన వాళ్ళు ఎవరు అంటే క్లీన్ వాటర్ ఫౌండేషన్, అమెరికాకు చెందినటువంటి క్లీన్ వాటర్ ఫౌండేషన్, ACWF. ఠాగూర్ ACF ని గుర్తుపెట్టుకోవచ్చు. ACWF, అమెరికాస్ క్లీన్ వాటర్ ఫౌండేషన్, ACWF వాళ్ళు ఈ పర్టిక్యులర్ వాటర్ మానిటరింగ్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఇక 2021 సంవత్సరానికి గాను దీనికి సంబంధించిన విషయం లేదా థీమ్ ఏంటి అంటే వాల్యూయింగ్ వాటర్, నీటికి విలువ ఇవ్వడం. నీటికి విలువ ఇవ్వడం అనేది దీని యొక్క ముఖ్యమైన థీమ్ గా ఉంది. లేదా నీటి యొక్క విలువ లేదా నీటికి విలువ ఇవ్వడం అనేది మనకి 2021కి సంబంధించినటువంటి థీమ్. ఓకేనా అండి? సో వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే సెప్టెంబర్ 18వ తారీఖున మనం దీన్ని సెలబ్రేట్ చేస్తాం. దాని యొక్క థీమ్ ఏంటి అంటే వాల్యూయింగ్ వాటర్, వాల్యూయింగ్ వాటర్. ఇక నెక్స్ట్, ఇప్పటిదాకా మనం ఇవాల్టి డే మరియు థీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. ఇక ఇవాల్టి మొదటి కరెంట్ అఫైర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 21వ SCO మీటింగ్ లో వర్చువల్ గా పార్టిసిపేట్ చేసి వాళ్ళను ఉద్దేశించి ప్రసంగించారు. ఆల్రెడీ మనం గత వారం రోజుల్లో 3 సార్లు SCOకి సంబంధించిన విషయాల్ని ఆల్రెడీ చూడడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉండాలి SCO అనేది తరచుగా ఎంతలా వార్తల్లో నిలుస్తోంది అనేది. ఇక ఈ ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే మనకి తజికిస్తాన్ లోని ఒక నగరం అయిన దుషాంబే
దుషాంబే. తజకిస్తాన్ లోని ఒక నగరమైన దుషాంబేలో మనకి ఏంటి అంటే ఈ యొక్క మీటింగ్ అనేది జరిగింది. మరి భారతదేశం తరపున అక్కడ ఎవరు అటెండ్ అయ్యారు అంటే మన విదేశాంగ మంత్రి, భారతదేశం యొక్క విదేశాంగ శాఖ మంత్రి ఎవరండి? మన విదేశాంగ శాఖ మంత్రి ప్రొఫెసర్ జయశంకర్ గారు, లేదా సింపుల్ గా జైశంకర్. మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ గారు ఈ ఈవెంట్ కి వెళ్ళడం జరిగింది. ఆయన అక్కడ డైరెక్ట్ గా అటెండ్ అయితే వర్చువల్ గా ఆ మీటింగ్ ని ఉద్దేశించి ప్రసంగించిన వాళ్ళు ఎవరు అంటే మనకి నరేంద్ర మోదీ గారు, మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు వర్చువల్ గా ప్రసంగించడం అనేది జరిగింది. ఇందులో ఎజెండాలో దుషాంబే డిక్లరేషన్ అనేది ఇందులో సైన్ చేయడం అనేది జరిగింది. దుషాంబే డిక్లరేషన్ అంటే ఏమీ లేదండి, ఈ సంవత్సరం దుషాంబేలో సమావేశం జరిగింది. సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ గురించి, అదే విధంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల మధ్యలో ఉన్నటువంటి ఒక రకమైన పరస్పర సహకారం మరియు ఇతర విషయాలకు సంబంధించి కొన్ని పాయింట్లు డిస్కస్ చేసి అందరూ కలిసి యునానిమస్ గా అంటే ఏకగ్రీవంగా వాటన్నిటినీ అమలు చేయాలి అని సంతకం చేయడం జరిగింది. దాన్నే దుషాంబే డిక్లరేషన్ గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 21వ సమావేశానికి అధ్యక్షత ఎవరు వహించారు అనేది కూడా మనకు ఒక ముఖ్యమైన ప్రశ్న. మరి ఎవరు అంటే తజకిస్తాన్ దేశంలో జరిగింది కదండి. ఈ తజకిస్తాన్ దేశాధ్యక్షుడైనటువంటి ఇమోమలీ రహమాన్ ఎవరండి? ఇమోమలీ రెహమాన్. ఈ ఇమోమలీ రెహమాన్ అనే వ్యక్తి మనకి ఏంటి అంటే ఆయన తజకిస్తాన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయనే ఈ 21వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ కి కూడా అధ్యక్షత వహించడం జరిగింది. ఇందులో ముఖ్య ప్రసంగం ఎవరిచ్చారు అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్చువల్ గా ఇందులో ప్రసంగించారు. సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, ఎస్ జయశంకర్ గారు భారతదేశం తరపున అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక మీలో కొంతమంది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్ కంట్రీస్ గురించి అడిగారు. సో మొత్తం 8 మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి. అవేంటి అంటే కజకిస్తాన్, చైనా, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్. వీటితో పాటు ఉన్న 8వ దేశం మనకి కిర్గిస్తాన్. ఈ 8 సభ్య దేశాలుగా ఉంటే అబ్జర్వర్ స్టేట్స్ అంటే కేవలం మీటింగ్లకి మాత్రం ప్రత్యేకమైన ఇన్విటేషన్ ఈ దేశాలకు ఇవ్వడం జరుగుతుంది, కానీ ఇవి సభ్య దేశాలు అయితే కావు. అబ్జర్వర్ స్టేట్స్ ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్ మరియు మంగోలియా. ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా ఈ 4 కూడా ఏంటి అంటే అబ్జర్వర్ స్టేట్స్ గా ఉన్నాయి. ఇక పార్ట్నర్స్, డైలాగ్ పార్ట్నర్స్ అంటే వీళ్ళు కూడా ఏంటి అంటే మనకి కేవలం అప్పుడప్పుడు సమావేశాల్లో ఏవైనా అంశాలు చర్చకు వచ్చినప్పుడు వీళ్ళని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉంటారు. అజర్బైజాన్, అర్మేనియా, కాంబోడియా, నేపాల్, టర్కీ, శ్రీలంక. మనకి డైలాగ్ పార్ట్నర్స్ మరియు అబ్జర్వర్ స్టేట్స్ పెద్దగా ఎప్పుడు ప్రశ్నలు రావు. ప్రశ్నలు ఎక్కువగా వచ్చేవి మనకి భాగస్వామ్య దేశాలు ఏవేవి అని కజకిస్తాన్, చైనా, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్ మరియు కిర్గిస్తాన్. ఈ 8 షాంఘై సహకార సంస్థ యొక్క భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్, సూర్య కిరణ్ అనేటటువంటి ఒక సైనిక విన్యాసం, మిలిటరీ ఎక్సర్సైజ్. సూర్య కిరణ్ అనే పేరు కలిగినటువంటి
సైనిక విన్యాసం లేదా మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి మనకి ఎస్ఐ కానిస్టేబుల్, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే ప్రతి పరీక్షలోని కూడా తరచూ అడిగేటటువంటి ప్రశ్నలు. సూర్యకిరణ్ అనే ఎక్సర్సైజ్ 2019లో చివరిసారిగా జరిగింది. ఆ తరువాత 2019 తర్వాత ఏమైంది అంటే కోవిడ్ మరియు మొదలైన కారణాల వల్ల దాన్ని ఆపేశారండి 2 సంవత్సరాల పాటు మధ్యలో. మళ్ళీ ఈ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తిరిగి 2021లో 20వ తారీఖు నుంచి ప్రారంభం అవబోతోంది. ఈ సూర్యకిరణ్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది ఏ ఏ దేశాల మధ్యలో అంటే భారత్ మరియు నేపాల్. భారత్ అదేవిధంగా భారత్తో పాటు నేపాల్. భారత్ మరియు నేపాల్ 2 దేశాల మధ్యలో ఈ సూర్యకిరణ్ అనేటటువంటి సైనిక విన్యాసం జరుగుతోంది. ఇది ఎన్నవ అంకము, ఎన్నో ఎడిషన్ అంటే 15th ఎడిషన్, 15వ అంకం. అంటే 15వ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, సూర్యకిరణ్ భారత్ నేపాల్ సంయుక్త సైనిక విన్యాసం ఏదైతే ఉందో అది మనకి 20వ తారీఖు నుంచి ఎక్కడ అంటే పితోరాగఢ్. ఇక్కడ పితోరాగఢ్ అని ఉంది, తెలుగులో పితోరాగఢ్ అనే ఇస్తారు. సో పితోరాగఢ్ ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్లో ఈ యొక్క సైనిక విన్యాసాలు అనేవి జరగబోతున్నాయి. మనకి కరెంట్ అఫైర్స్ పరంగా, స్టాటిక్ జీకే పరంగా సైనిక విన్యాసాలు ఎల్లప్పుడూ కూడా ఒక ముఖ్యమైన ప్రశ్న కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రశ్నగా పరిగణించండి దీన్ని. సో సూర్యకిరణ్ అనేటటువంటి సంయుక్త సైనిక విన్యాసం పితోరాగఢ్లో 20వ తారీఖు నుంచి ప్రారంభం అవబోతోంది. ఇందులో భాగస్వామ్య దేశాలు భారత్ మరియు నేపాల్. ఇక నెక్స్ట్ ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్. ఆధార్ కార్డ్ అదేవిధంగా పాన్ కార్డ్. ఈ ఆధార్ మరియు పాన్ ఈ 2 కార్డులని లింక్ చేయడానికి మరొకసారి గడువుని పెంచడం జరిగింది. ఈసారి మార్చి 31, 2022 వరకు ఈ గడువుని పెంచడం జరిగింది. ఈ గడువుని పెంచిన ప్రతిసారి కూడా పరీక్షల్లో మనకి రీసెంట్ గా జరిగిన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో కూడా మనకి సిహెచ్ఎస్ఎల్ ఏదైతే 2వ లాక్డౌన్ కి ముందు జరిగిందో అందులో దీనికి సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి రాబోయే ఎంటీఎస్ జీడీ పరీక్షల్లో కూడా దీని మీద ప్రశ్న వచ్చే ఆస్కారం అయితే ఉంది. అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్ లో కూడా మనకి దీనికి సంబంధించిన ప్రశ్నలు గతంలో 1-2 సార్లు రావడం మనం చూసాం. కాబట్టి ఆధార్ కార్డు మరియు పాన్ కార్డ్ ఈ 2 లింక్ చేయడానికి గడువుని ఏ తేదీ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది, పొడిగించడం జరిగింది అంటే 31 మార్చ్ 2022. ఇక ఆధార్ ఏ సంస్థని ఆధార్ని మేనేజ్ చేస్తుంది అంటే UIDAI, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఆధార్ని మేనేజ్ చేస్తే మనకి పాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తుంది. సో ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ని లింక్ చేయడం అత్యంత ముఖ్యం. ఇక నెక్స్ట్ ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫార్మకోపియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి. వీళ్ళు అమెరికాకి చెందినటువంటి అమెరికన్ హెర్బల్ ఫార్మకోపియా USA వాళ్ళతో ఒక ఒప్పందాన్ని MOUని కుదుర్చుకున్నారు. దేనికి సంబంధించి అంటే ట్రెడిషనల్ మెడిసిన్ ప్రొడక్ట్స్, అంటే ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ట్రెడిషనల్ మెడిసిన్ ఉందో అంటే నాటు వైద్యం కావచ్చు లేదా ఇతర పద్ధతులు ఏవైతే మనకి ఇళ్లలో వాడుతూ ఉంటారు లేదంటే లోకల్గా విలేజెస్లో కావచ్చు లేదా చిన్న చిన్న ఊళ్ళలో కావచ్చు, వేరు ముక్కలు కావచ్చు, ఇలా ఏవైనా సరే అనేక రకమైన వైద్య రంగంలో మనకి ఇటువంటి ట్రెడిషనల్ మెడిసిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి హైదరాబాద్లో అయితే కట్లు వేస్తారు, ఎముకల డాక్టర్లు ప్రత్యేకంగా ఉంటారు, ట్రెడిషనల్ బోన్ సెట్టింగ్ అని. వాళ్ళ దగ్గరికి ఆర్థోపెడిషియన్స్ కంటే ఎక్కువగా వీళ్ళ దగ్గరికే ప్రజలు వెళ్తూ ఉండేవారు ఇప్పటిదాకా కూడా. అటువంటి ట్రెడిషనల్ మెడిసిన్ కి సంబంధించిన మన దేశానికి సంబంధించిన ఔషధాలన్నీ కూడా ఎగుమతులు చేయడానికి ఇప్పుడు అమెరికా వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. సో దీనివల్ల ఏంటి అంటే మన దేశంలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అదేవిధంగా ఇతర రకాల ట్రెడిషనల్ మెడిసిన్స్ చాలా బూస్టప్ అవ్వడం జరుగుతుంది. మరి ఇందులో ఇండియా వైపు నుంచి సైన్ చేసిన ఆర్గనైజేషన్ ఏది అంటే ఫార్మకోపియా కమిషన్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి. అదేవిధంగా అమెరికా తరపున సైన్ చేసింది అమెరికన్ హెర్బల్ ఫార్మకోపియా.
సో ఫార్మకోపియా అంటే ఏమీ లేదండి, మొత్తం ఉన్నటువంటి ఔషధాల కేటలాగ్ ఉంటుంది కదా, దాన్నే ఫార్మకోపియా అంటారు. అది మెయింటైన్ చేసే సంస్థే ఫార్మకోపియా కమిషన్. వీళ్ళందరూ కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తారు. మరి ఇవాల్టి మీకు ఆయుష్ ఫుల్ ఫామ్ ఏంటి మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇటీవల జూలైలో జరిగినటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మంత్రివర్గ విస్తరణలో ఆయుష్ మంత్రిత్వ శాఖ సర్బానంద సోనోవాల్ గారికి ఇవ్వడం జరిగింది. ఈయన జూన్ నెల వరకు కూడా సర్బానంద సోనోవాల్ గారు జూన్ నెల వరకు కూడా అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అస్సాం రాష్ట్రంలో ఈయన తిరిగి ఎన్నికలలో విజయం సాధించినప్పటికీ కొత్త ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ అనే వ్యక్తిని నియమించి సర్బానంద సోనోవాల్ గారికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యమైనది ఏంటి అంటే ఆయుష్ మినిస్టర్ ఎవరు అంటే సర్బానంద సోనోవాల్. అదే విధంగా ఏ దేశంతో ఎంఓయు సంతకం చేశారు అంటే అమెరికా దేశంతో ఎంఓయు ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. భారతదేశంలో రాజకీయంగా అత్యంత ముఖ్యమైన ఇండెక్స్లలో ఒకటి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనకి చాలా కాలంగా ఇందులో ర్యాంక్ పెరిగితే మా ప్రభుత్వం వల్లే పెరిగిందని, లేదా ర్యాంక్ తగ్గిపోతే మీ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఇందులో ర్యాంక్ తగ్గిపోయిందని, ఇలా రెండు విధాలుగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ప్రతిపక్షాలు అందరూ కూడా మనం ప్రతి సంవత్సరం కొట్టుకోవడం లేదా తిట్టుకోవడం చూస్తూ ఉంటాం. అయితే చైనా దేశం అవకతవకలకు పాల్పడింది. చైనా దేశం కొన్ని రకాల మ్యానిపులేషన్ టెక్నిక్స్ అంటే ఉన్న ఇండెక్స్ లో వాళ్ళ ర్యాంక్ ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని విధాలుగా బ్లాక్మెయిల్ చేసి మరియు ఇతర విధాలుగా ఏం చేసింది అంటే ఈ సంస్థలని భయపెట్టింది అనే ఉద్దేశంలో ఆరోపణలు రావడం జరిగింది. అందువలన ప్రపంచ బ్యాంక్ ఏం చేసింది అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటటువంటి రిపోర్ట్ ని ఇక డిస్కంటిన్యూ చేస్తున్నాము, అంటే ఇక ముందు మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే రిపోర్ట్ ని మేము పూర్తిగా విడుదల చేయడమే ఆపేస్తున్నాము అని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇందులో భారతదేశం చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తూ బాగా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి ఒక సూచిగా మనం చెప్పొచ్చు. అది ఇక ముందు మనం చూడలేము. ఇక దీనికి సంబంధించి మీరు నాకు ఇవాళ కామెంట్ల రూపంలో తెలియజేయవలసింది, వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? న్యూయార్క్ లోనా వాషింగ్టన్ లోనా? ఆప్షన్స్ కూడా కేవలం రెండే ఇస్తున్నాను. న్యూయార్క్ నగరంలో ఉందా లేదంటే వాషింగ్టన్ DC నగరంలో ఉందా వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మీరు నాకు తెలియజేయాల్సి ఉంటుంది. అదే విధంగా వరల్డ్ బ్యాంక్ హెడ్ ఎవరు అంటే డేవిడ్ మాల్పూస్. డేవిడ్ మాల్పాస్ లేదా డేవిడ్ మాల్పూస్ అంటూ ఉంటారు. డేవిడ్ మాల్పూస్ అనే వ్యక్తి ప్రపంచ బ్యాంకుకు మనకి హెడ్ గా ఉన్నారు. ఇక హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అనేది మీరు నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇక మనకి తదుపరి కరెంట్ అఫైర్ విషయానికి వస్తే IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వీళ్లతో పాటు కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఇవి రెండూ కలిసి బెంగళూరులో ఒక AI మిషన్ లెర్నింగ్ సెంటర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఒక నూతన సంస్థని ప్రారంభించడం జరుగుతోంది. దానికి కావాల్సిన ఫండింగ్ అంతా కూడా కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రొవైడ్ చేస్తే టెక్నాలజీ మొత్తాన్ని కూడా మనకి IISc బెంగళూరు వాళ్ళు దీనికి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు IISc బెంగళూరు వీళ్ళిద్దరూ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ సెంటర్ ఎక్కడ స్థాపించబోతున్నారు అంటే బెంగళూరులో స్థాపించబోతున్నారు. కాబట్టి ఇది ఒక వన్ లైనర్ కింద మనం చూడొచ్చు. కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వీళ్ళిద్దరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సెంటర్ ని బెంగళూరులో స్థాపించబోతున్నారు సంయుక్తంగా కలిసి. అదే మనకి ఇక్కడ ముఖ్యమైనది. IISc బెంగళూరు మనకి దాదాపు భారతదేశానికి సంబంధించి ఎటువంటి ఇండెక్స్ లో అయినా సరే మొదటి స్థానంలో నిలిచేటటువంటి సంస్థ. IITల కంటే కూడా ఉత్తమమైనటువంటి రీసెర్చ్ ఇక్కడ జరుగుతుంది అని అంతర్జాతీయ సూచీలన్నింటిలో కూడా
ఎక్కడైనా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఉంటే దాదాపు అన్నిట్లో కూడా మనకి ఐఐఎస్సి బెంగళూరు మొదటి స్థానంలో నిలవడం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో అది ఐఐఎస్సి బెంగళూరుకి సంబంధించినటువంటి అంశం. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూసినట్లయితే ఈయన్ని మీలో చాలా మంది మీర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్లు చూసిన వాళ్ళందరూ కూడా గుర్తుపడతారు. మీమ్స్ సోషల్ మీడియాలో కూడా ఈయన విపరీతంగా వస్తూ ఉంటారు. ఆయన పేరు పంకజ్ త్రిపాఠి. పంకజ్ త్రిపాఠి గారిని తమ ప్రచారకర్తగా పంకజ్ త్రిపాఠి గారిని తమ ప్రచారకర్తగా ఎవరు నియమించుకున్నారు అంటే ఫీనో పేమెంట్స్ బ్యాంక్ అనేటటువంటి సంస్థ. ఫీనో పేమెంట్స్ బ్యాంక్ అనేటటువంటి సంస్థ యాక్టర్ పంకజ్ త్రిపాఠిని తమ ప్రచారకర్తగా నియమించుకోవడం జరిగింది. సో పంకజ్ త్రిపాఠి తరచుగా మనకి సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ గా చెప్పుకోవచ్చు. ఆయన నేరుగా ఏమీ చేయనప్పటికీ ఆయన సినిమాలు, ఆయన వెబ్ సిరీస్లో ఉన్నటువంటి అనేక మీమ్స్ అనేవి విపరీతంగా ట్రెండ్ అవుతూ ఈయన తరచుగా వార్తల్లో నిలవడం జరుగుతుంటుంది. దాదాపు ప్రతిరోజు ఈయనకి సంబంధించిన ఏదో ఒక మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈయన ఒక ముఖ్యమైన వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి మనం ఒక ప్రశ్న అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పంకజ్ త్రిపాఠి దేనికి బ్రాండ్ అంబాసిడర్ లేదా ప్రచారకర్తగా నియమితులయ్యారు అంటే ఫీనో పేమెంట్స్ బ్యాంక్ కి ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఇక నెక్స్ట్ రైల్ కౌశల్ వికాస్ యోజన. రైల్ కౌశల్ వికాస్ యోజన అనేటటువంటి ఒక నూతన స్కీమ్ అనేది రావడం జరిగింది. ఇందులో 50,000 మంది యువత, ఎంతమంది అండి 50,000 మంది యువతని 3 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి లేదా నైపుణ్యాలని మెరుగుపరుచుకునే విధంగా శిక్షణ ఇవ్వడానికి రైల్వే శాఖ ముందుకొచ్చింది. దానికే ఒక స్కీమ్ ఏంటి అంటే రైల్ కౌశల్ వికాస్ యోజన. ఈ రైల్ కౌశల్ వికాస్ యోజన అనేది మన 75 సంవత్సరాల ఇండిపెండెన్స్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మనం ప్రస్తుతం మన స్వాతంత్రం వచ్చిన 75వ సంవత్సరంలో ఉన్నాం. ఈ 75వ సంవత్సరాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో చాలా గ్రాండ్ గా గొప్పగా సెలబ్రేట్ చేయడం జరుగుతోంది. మరి అందులో భాగంగా రైల్ కౌశల్ వికాస్ యోజన పేరుతో ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డింగ్ ఇటువంటి 4 రకాల ట్రేడ్స్ లో నైపుణ్యాలని పెంపొందించుకునేలాగా శిక్షణ ఇవ్వడానికి ఉచితంగా 3 సంవత్సరాల పాటు 50,000 మందిని ట్రైనింగ్ ఇవ్వడానికి రైల్వే ముందుకు వచ్చింది. ఇది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. మనకి 2015 నుంచి ఇది ఒక నైపుణ్య అభివృద్ధి కొరకై ఒక కేంద్ర ప్రభుత్వ స్కీమ్ గా ఉంది. ఏంటి అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగానే రైల్ కౌశల్ వికాస్ యోజన అనేది లాంచ్ చేశారు రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్. రైల్వే శాఖ మంత్రి అయినటువంటి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు అంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి రైల్ కౌశల్ వికాస్ యోజన ఏ ఇతర కేంద్ర ప్రభుత్వ పథకం కిందకి వస్తుంది అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఇక ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు అంటే రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. క్లియర్? ఇక నెక్స్ట్ నీతి ఆయోగ్ మరియు బైజూస్. నీతి ఆయోగ్ కూడా మనం దాదాపు ఈ వారంలో ప్రతిరోజు వార్తల్లో నిలవడం చూసాం. నీతి ఆయోగ్ మరియు బైజూస్ అనే ఒక సంస్థ, ఇవి రెండూ కూడా కలిసి 112 జిల్లాలలో ఉచితంగా హై క్వాలిటీ టెక్నికల్ ఆర్ టెక్ డ్రివెన్ అంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యున్నతమైన విద్యను అందించడానికి 2 సంస్థలు కూడా ముందుకు వచ్చి ఒక ఒప్పందాన్ని అయితే చేసుకున్నట్టుగా మనకి ప్రకటించాయి నీతి ఆయోగ్ మరియు బైజూస్. ఎన్ని జిల్లాలలో అంటే 112 జిల్లాలలో నీతి ఆయోగ్ మరియు బైజూస్ కలిపి అక్కడ ఉచితంగా సాంకేతికతను ఉపయోగించి విద్యని అందించడానికి ముందుకు రావడం జరిగింది. ఈ 112 జిల్లాలు కూడా ఏంటి అంటే మనకి విద్యాపరంగా, విద్యాశాఖ పరంగా లేదా అక్షరాస్యత పరంగా అత్యంత తక్కువ ఉన్నటువంటి జిల్లాలు లేదా ఇక్కడ అత్యంత అవసరం ఉన్నటువంటి జిల్లాలు. ఎందుకంటే కొన్ని చోట్ల
గ్రామాలు ఎక్కడో కొండ కోనల మధ్యలో ఉంటాయి. అక్కడ అనేక వసతులు మనం కల్పించడం చాలా సార్లు ఇబ్బంది అవుతుంది. అదే మనం టెక్నాలజీని ఉపయోగించుకుని అక్కడ ఒక సెల్ టవర్ పెడితే వర్చువల్గా అయినా పాఠాలు చెప్పడం అనేది చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి జిల్లాలలో అక్షరాస్యతను పెంపొందించడానికి ఇది అత్యంత ఉపయోగకరమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అది నీతి ఆయోగ్ మరియు బైజూస్ ఈ రెండు సంస్థలు కూడా కలిపి ఎన్ని జిల్లాల్లో ఉండి 112 జిల్లాలలో ఇవి తీసుకురావడం అనేది జరుగుతోంది. ఇక నెక్స్ట్, నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమాలో STPI వాళ్ళు ఒక సెంటర్ని పెట్టారు. STPI అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ అండి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటాం STPI. వీళ్ళు నాగాలాండ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి సాఫ్ట్వేర్ పార్క్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నాగాలాండ్లోనే మొట్టమొదటిసారి. దీనిని మరి ఎవరు ఇనాగరేట్ చేశారు అంటే రాజీవ్ చంద్రశేఖర్ కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ మరియు IT శాఖకి సహాయ మంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ చంద్రశేఖర్ గారు డిజిటల్ ఇండియాలో భాగంగా STPI వాళ్ళతో కలిసి STPI వాళ్ళు ఈ సంస్థ ఏదైతే నాగాలాండ్ రాజధాని కోహిమాలో నాగాలాండ్ యొక్క మొట్టమొదటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ని వీళ్ళు ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వం కండక్ట్ చేసే పరీక్షలన్నిటిలో కూడా మనకి ఈశాన్య భారతదేశం, నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన ఏ కరెంట్ అఫైర్ అయినా, ఏ ఈవెంట్ అయినా చాలా చాలా ముఖ్యం. ఇది ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. నార్త్ ఈస్ట్ ఇండియా మనకి ఎల్లప్పుడూ కూడా వార్తల్లో నిలిచింది అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు అన్నిట్లో కూడా తరచుగా మనకి ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అత్యంత ముఖ్యమైన కరెంట్ అఫైర్ గా దీన్ని చెప్పుకోవచ్చు. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కంటే కూడా మనకి కేంద్ర ప్రభుత్వ ఎగ్జామ్స్ లో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం. సో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా నాగాలాండ్ లోనే మొట్టమొదటిసారి నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమాలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్, GI ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అంటాం మనం దీన్నే. జియోగ్రాఫికల్ ఇండికేషన్ లేదా జియోగ్రాఫికల్ ఐడెంటిటీ అంటాం. తెలుగులో దీన్నే భౌగోళిక గుర్తింపు అని కూడా అంటాం. అంటే ఏదైనా ఒక పదార్థం ఒక ప్రదేశానికి సంబంధించి ఎంతో విశిష్టతను సంపాదించుకొని ఆ ప్రదేశంలో మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడా దొరకదు, ఆ ప్లేస్ వల్ల ఆ వస్తువుకి, ఆ వస్తువు వల్ల ప్లేస్కి గుర్తింపు ఉంటే అటువంటి వాటికి GI ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మనకి కొండపల్లి బొమ్మలు లేదా నిర్మల్ బొమ్మలు, అదేవిధంగా దిండిగల్ తాళాలు, ఇలా చాలా రకాలుగా మనకి GI ట్యాగ్స్ తరచుకు వార్తల్లో చూస్తూ ఉంటాం. సో ప్రెసెంట్ ఏంటి అంటే మనకి మణిపూర్లో తమెంగ్లాంగ్ ఆరెంజ్ మరియు సిరార్కాంగ్ చిల్లీ అంటాం మనం. ఈ సిరార్కాంగ్ చిల్లీ మరియు తమెంగ్లాంగ్ ఆరెంజ్ ఇవి రెండు కూడా మనకి. ఇంకొకటి ఏంటండి, సిరార్కాంగ్ చిల్లీ అంటే మిర్చి ఎర్ర రంగులో ఉంటుంది, కారం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా తమెంగ్లాంగ్ ఆరెంజ్. సో సిరాక్లాంగ్ చిల్లీ మరియు తమెంగ్లాంగ్ ఆరెంజ్ అనేవి రెండు కూడా GI ట్యాగ్ భౌగోళిక గుర్తింపుని పొందాయి అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ గారు ప్రకటించడం జరిగింది. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి బీరేన్ సింగ్ గారు తమ రాష్ట్రానికి రెండు భౌగోళిక గుర్తింపులు వచ్చాయి. ఒకటి సిరార్కాంగ్ చిల్లీ, రెండోది తమెంగ్లాంగ్ ఆరెంజ్. ఈ రెండిటికి కూడా భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది అని
నిన్న ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇది మనకి వార్తలలో నిలిచినటువంటి ఒక ముఖ్యమైన అంశం. ఇక నెక్స్ట్, తమిళనాడు రాష్ట్ర మాజీ రంజీ కెప్టెన్, తమిళనాడుకి సంబంధించి 100 రంజీ మ్యాచ్లు ఆడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎస్ శరత్. ఈయన బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీకి చైర్మన్ గా నియమితులవ్వడం జరిగింది. మనకి అండర్-19 ప్రపంచ కప్ లో ఎప్పుడు భారత్ అత్యద్భుతంగా పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మనకి గొప్ప ఆటగాళ్లు సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, ఉన్ముక్త్ చంద్, పృథ్వీ షా ఇలా ఎంతో మంది అండర్-19 లోనే అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబరిచి తర్వాత భారతదేశ జట్టులోకి వచ్చి భారతదేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించడం అనేది జరిగింది. మరి అటువంటి అండర్-19 సెలక్షన్ టీమ్ కి చైర్మన్ గా ఎస్ శరత్, ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి రంజీ ప్లేయర్. తమిళనాడులో మొదటిసారి 100 రంజీ మ్యాచ్లు ఆడినటువంటి ప్లేయర్ గా ఈయన రికార్డు గతంలో నెలకొల్పడం జరిగింది. ఆయనని బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీకి చైర్మన్ గా నియమించడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ గా మనం క్రీడలకు సంబంధించి క్రీడా సంబంధిత విషయాల్లో ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ గా చెప్పుకోవచ్చు. ఇక ఇటీవల కాలంలో మనకి విరాట్ కోహ్లీ మనకి T20లకు కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించడం కూడా మనకి తెలిసిందే. రాబోయే T20 వరల్డ్ కప్ తరువాత నుంచి నేను ఉండను, ఇక T20లకు కెప్టెన్ గా కేవలం వన్డే మరియు టెస్ట్ క్రికెట్ కి మాత్రమే నేను కెప్టెన్ గా ఉంటాను, కెప్టెన్ గా సేవలు అందిస్తాను అని ఇటీవల సంచలనాత్మకమైన విషయాన్ని బయట పెట్టాడు విరాట్ కోహ్లీ. అదే విధంగా భారతదేశానికి భారత పురుషుల క్రికెట్ జట్టుకు కోచ్ రవి శాస్త్రి పదవీ కాలం కూడా ముగియబోతోంది. అతి త్వరలో మనం నూతన కోచ్ ని చూడబోతున్నాం. చాలా మంది ద్రావిడ్ అని, కుంబ్లే అని, లక్ష్మణ్ అని రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. రాబోయే కాలంలో మరి మనం చూడాల్సి ఉంటుంది ఎవరిని హెడ్ కోచ్ గా నియమిస్తారు అనేది. ఇప్పటికైతే హెడ్ కోచ్ గా ఉన్నటువంటి రవి శాస్త్రి T20 వరల్డ్ కప్ తర్వాత ఆయన పదవీ కాలం ముగియబోతోంది. అదే విధంగా విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్ గా తప్పుకోనున్నట్టు ప్రకటించాడు. నెక్స్ట్, రజనీష్ కుమార్, ఈయన గతంలో ఎస్బీఐకి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమ ఆర్థిక సలహాదారుగా నియమించుకోవడం జరిగింది. ఏ సలహాదారుగా? ఆర్థిక సలహాదారు, ఎకనామిక్ అడ్వైజర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతనంగా ఎవరిని ఆర్థిక సలహాదారుగా నియమించుకుంది అంటే ఎస్బీఐ మాజీ అధిపతి అయినటువంటి రజనీష్ కుమార్ గారిని నియమించుకోవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ పరీక్షలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ గా మనం చెప్పుకోవచ్చండి. రైట్, ఇక నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి మరో ముఖ్యమైన కరెంట్ అఫైర్ వార్తల్లో నిలవడం జరిగింది. ఏంటి అంటే ఎల్డర్ లైన్, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ వయోవృద్ధులు ఉన్నారో సీనియర్ సిటిజన్స్ కొరకు ఒక కొత్త హెల్ప్ లైన్ నంబర్ 14567 1456 14567. ఇది ఒక కొత్త హెల్ప్ లైన్. దీనిని ఎల్డర్ లైన్ అనే పేరుతో మనకి ఏపీ తెలంగాణలో 108 లాంటి ఒక హెల్ప్ లైన్ నంబర్ అండి ఇది 14567 అనేది. ఇది కేవలం సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిన ఇబ్బందుల్ని పరిష్కరించడం కోసం ఎల్డర్ లైన్ అనేటటువంటి ఒక హెల్ప్ లైన్ నంబర్ ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఎవరండి? మనోజ్ సిన్హా గారు ఆవిష్కరించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మనోజ్ సిన్హా గారు వయోవృద్ధుల కొరకై ఉద్దేశించినటువంటి ఎల్డర్ లైన్ అనేటటువంటి ఒక పోర్టల్ ను 14567 అనే హెల్ప్ లైన్ నంబర్ ను మొట్టమొదటిసారిగా ఆయన ఇనాగరేట్ చేసి వార్తల్లో నిలవడం అనేది జరిగింది. కాబట్టి జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. జమ్మూ కాశ్మీర్ ని తిరిగి ఒక రాష్ట్రంగా మళ్ళీ డిక్లేర్ చేస్తారు అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఏదీ రాలేదు. అయితే సంప్రదింపులు జరుగుతున్నాయని మాత్రం మనకి తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఏమైనా చేస్తారేమో దీనికి సంబంధించి కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే మనకి మనోజ్ సిన్హా గారు లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు. ఇక నెక్స్ట్, ఇంకొక కేంద్ర సంస్థ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ
నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ, దానికి చైర్మన్ గా అదనపు బాధ్యతలు అల్కా అరోరా. ఎవరికండి? అల్కా అరోరా. అల్కా అరోరా గారికి నూతన సిఎండిగా బాధ్యతలని అప్పగించడం జరిగింది. అల్కా అరోరా గారు నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కమిషన్ కి నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, సిఎండి అంటాం, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతల్ని తీసుకోబోతున్నారు. సో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కమిషన్ కి ఎడిషనల్ ఛార్జ్ సిఎండిగా తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అల్కా అరోరా గారు. అల్కా అరోరా గారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇక ఇవాల్టికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవి. రేపటి నుంచి కరెంట్ అఫైర్స్ తో పాటు వొకాబులరీని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.